ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే బుల్ల మల్ల యాదవ్ గారు ఉన్నారు. మల్ల యాదవ్ గారు అంటే పదే పదే ఏసీబీ ఈ విధంగా కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, మొన్న కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం, హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం, అంటే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావించవచ్చా, లేకపోతే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అనుకోవచ్చు? కేటీఆర్ గారంటే ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఎంత భయం ఉందని అనేది అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం ఏర్పడ్డ 18 నెలల కాలంగా అనేక సందర్భాలలో కొండందవి ఎలకలు పట్టినట్టు ఏ కేసులో ఇరికిద్దామా, ఏ కేసులో బదనాం చేద్దామా అనే ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉంది తప్ప వాళ్ళు ఇచ్చిన హామీల్ని నెరవేర్దామనే ఆలోచన లేదు. ఈ రోజు వాళ్ళు చేస్తున్న తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎత్తి చూపుతున్న కేటీఆర్ ని ప్రజాక్షేత్రంలో కాకుండా చెరసాలకి ఊసలెక్కి పెట్టి నా కక్ష ఇట్లా తీర్చుకోవాలా అనే ఒక పందాతోనే రేవంత్ రెడ్డి గారి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప ఒక న్యాయబద్ధంగానో రాజకీయ పార్టీ పరంగా సిద్ధాంత పరంగానో జరగట్లేదు. అయితే వాళ్ళ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మేము ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు, మొదలు పెడితే వేరే రకంగా ఉంటుంది, చట్టం తన పంతం చేసుకోబోతుంది, అవినీతి చేశారు కాబట్టి ఈ రోజు పిలుస్తున్నారు అంటున్నారు. అవినీతి చేస్తే రుజువు చేయాలి. దానికి ఈ కేసుల పేరు మీద అంటే మామూలుగా ఏసీబీ ఆఫీసులను ఈడీల నోటీసులు పీయటమో, బీజేపీతో ములాఖతే నోటీసులు పీయటం కాదు. నిజంగా ఉంటే అందులో న్యాయం ఉంటే న్యాయస్థాన పరంగా మామూలుగా రుజువు చేయాలి. అంతే తప్ప వ్యక్తిగతంగా ఇట్లా రాజకీయంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న దాని మీద నోటీసులు ఇచ్చేసి ఏదో పైశాచిక ఆనందం పొందడం అని అంటే మంచిది కాదు. చేస్తే దాని తిరుగుబాటు కూడా ఎట్లుంటది అనేది ఆయన చవి చూడాల్సి వస్తుంది. అసలు ఆడ ఉన్నది ఏముంది? ఏం లేదు. వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, బదనాం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం ఇది. దీంట్లో ఆయన సాధించగలిగేది ఏం లేదు, పురోగతి ఏముండదు. ఆయనకు అలవాటు కాబట్టి మామూలుగా నోట్ల కట్టలతోని బ్యాగులతోని దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జైలుకు పోయారు కాబట్టి ఈ రోజు ప్రతీకారం తెచ్చుకుందామనే ఒక ఆలోచనతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. బట్ దాని వల్ల జరిగేది ఏం లేదు. ఒక న్యాయబద్ధంగానో రాజకీయ పార్టీ పరంగా సిద్ధాంత పరంగానో జరగట్లేదు. అయితే వాళ్ళ రాజకీయ కక్ష సాధింపు చర్యలు మేము ఇప్పటి వరకు మొదలు పెట్టలేదు, మొదలు పెడితే వేరే రకంగా ఉంటుంది, చట్టం తన పంతం చేసుకోబోతుంది, అవినీతి చేశారు కాబట్టి ఈ రోజు పిలుస్తున్నారు అంటున్నారు. అవినీతి చేస్తే రుజువు చేయాలి. దానికి ఈ కేసుల పేరు మీద అంటే మామూలుగా ఏసీబీ ఆఫీసులను ఈడీల నోటీసులు పీయటమో, బీజేపీతో ములాఖతే నోటీసులు పీయటం కాదు. నిజంగా ఉంటే అందులో న్యాయం ఉంటే న్యాయస్థాన పరంగా మామూలుగా రుజువు చేయాలి. అంతే తప్ప వ్యక్తిగతంగా ఇట్లా రాజకీయంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్న దాని మీద నోటీసులు ఇచ్చేసి ఏదో పైశాచిక ఆనందం పొందడం అని అంటే మంచిది కాదు. చేస్తే దాని తిరుగుబాటు కూడా ఎట్లుంటది అనేది ఆయన చవి చూడాల్సి వస్తుంది. అసలు ఆడ ఉన్నది ఏముంది? ఏం లేదు. వ్యక్తిగతంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో, బదనాం చేయాలనే ఉద్దేశంతో జరుగుతున్న ప్రయత్నం ఇది. దీంట్లో ఆయన సాధించగలిగేది ఏం లేదు, పురోగతి ఏముండదు. ఆయనకు అలవాటు కాబట్టి మామూలుగా నోట్ల కట్టలతోని బ్యాగులతోని దొరికిపోయిన రేవంత్ రెడ్డి గారు ఆ రోజు జైలుకు పోయారు కాబట్టి ఈ రోజు ప్రతీకారం తెచ్చుకుందామనే ఒక ఆలోచనతో అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాడు. బట్ దాని వల్ల జరిగేది ఏం లేదు.